ఇంత సింపుల్ సబ్జెక్ట్ రాజకీయం చేయాలని చూస్తే తప్ప నెల రోజుల కిందట అప్లై చేశారు. ఇస్తారు యూకేకి ఇచ్చారు. యూకే కూడా డెమోక్రటిక్ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ చైనా. లైక్ యుఎస్ ఆల్సో డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రసీ కదా. మంది కూడా పెద్ద డెమోక్రసీ కంట్రీ. ఆ కంట్రీలో మనం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అప్లై చేస్తే ఫైల్ మూవ్ అవుతుంది. అక్కడికి ఇచ్చారు ముందు, ఇక్కడ కూడా ఇస్తారనుకుంటుంది. ఇవ్వకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అమెరికా పోయి అక్కడున్న నాయకులందరితో మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది, బీజేపీకి నష్టం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలకి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చి ఇక్కడ మంచి విద్యను ఇస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందనే ఉద్దేశంతో మనం పర్మిషన్. ఇక్కడున్న విద్యార్థులను వదిలేసి ఇక్కడున్న విద్యా సంస్థలను వదిలేసి అక్కడ వరకు ఇంకా ఫీ రీఎంబర్స్మెంట్ ఇంకా చేయలేదు, అక్కడ వరకు ఏం చేస్తారని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఆర్థిక పరమైన సమస్య. ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది అది విద్యకు సంబంధించి. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీకి, అదే రకంగా మనకు లండన్లో ఏదో యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, వాటితో టైప్ చేసుకుంటే ఇక్కడ నుంచి విద్యార్థులు అక్కడ నుంచి సర్టిఫికేట్ తెచ్చేటట్టు అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకునేటట్టు చేయటం వల్ల జరుగుతుంది. అసలు ఫీజు రియంబర్స్మెంట్ అనే ప్రక్రియని మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కాలేజెస్కి ఫీజు ఇవ్వటంలో లేట్ అవుతుందని నేను కూడా ఒప్పుకుంటాను. దానికి కారణం గత 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రానికి మీద పడేసిపోయారు. మరి నేను దానికి ఇంట్రెస్ట్ అది కట్టడానికే 6,000 కోట్లు కట్టడానికి వస్తుంది నెలకి. మనకు వచ్చేది 18,000, దాంట్లో 6,000 దానికి, 6,000 ఉద్యోగస్తుల జీతానికి పోతే 12,000 పోతే ఇంకా 6,000 ఏం చేయాలి? ఎట్లా చేయాలి? చేయడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు ప్రశ్న చెప్తాను, వాళ్ళు అడిగినప్పుడే మీరు చెప్పాలి. నన్ను అడగకుండా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం, 7 లక్షలు ఇల్లు కట్టాం. వాళ్ళు 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ అని 2 సార్లు ఆ పేరుతోనే గెలిచారు, కట్టియలేకపోయారు. మేము ఏమీ చేయలేదంటే ఇందిరమ్మ ఇల్లు కడతనమా లేదని ఊళ్ళల్లోకి మేము లేకుండా వేరే వాళ్ళ ద్వారా పోయి చూడమని. బ్రహ్మాండమైన ఇందిరమ్మ ఇల్లు కడతాం, ఇళ్ళు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉన్నారు. 7 లక్షల్లో కొన్ని లక్షల ఇళ్ళు అయిపోయినాయి, కొన్ని వివిధ దశల్లో జరుగుతున్నాయి. మీ కాలంలో జరిగినాయి అవి మాట్లాడేవాడికి అర్థం ఉన్నారు కదా. అది మేము ఇచ్చినటువంటి ప్రామిసే కదా, చేసామా లేదా? 3 సంవత్సరాల్లోనే 7 లక్షలు ఇచ్చాం, ఇంకా 2 లక్షలు, 8, 9, 10 లక్షల దాకా ఇచ్చే అవకాశం. మీరేం చేశారు? 2 గదులు ఇల్లు అని వాటి మీదనే ఓట్లు తీసుకున్నాం. మేము చేస్తున్నాం. ఈ తెలంగాణలో మహిళలకి ఉచితంగా బస్సులు తిరిగే అవకాశం ఇచ్చాము. మీరు ఎప్పుడైనా డబ్బులు పెట్టి వస్తున్నారు? ఇప్పుడు మీకు కూడా ఉచితమే కదా, ఉందా లేదా? చేర్చారా లేదా? మళ్ళీ అదే ఇప్పుడే నువ్వే మార్చావు. అది ఒకటే చేర్చారా? ఇందిరమ్మ ఇల్లు కట్టింది ఒకటేనా? అది కూడా చెప్పిందే కదా. ఇందిరమ్మ ఇల్లు చాలా మంది అర్హులైన వాళ్ళ పేర్లు కూడా తీసేశారు, చాలా తక్కువ మందికి మాత్రమే వస్తున్నాయి. మీకు 7 లక్షల మందికి వచ్చినాయి అంటే తక్కువ ఎక్కువ ప్రజలకు పోయి చెప్పమనండి, ప్రజలు కొడతారు. ఏ ఊరు పోయినా 1, 2, 4, 5, 10, 20, 50 ఇండ్లు వచ్చింది. మీ టైంలో ఏమైనాయి? మీరు ఏం చేయకుండా అసలు మీకు అడిగే నైతిక హక్కే లేదు. బస్సుల మీద జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలు తిరుగుతున్నారా? ఇంకోటి ఏంటి, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఎవరికి ఇచ్చారు? అర్హులైన వాళ్ళందరికి ఇచ్చారు కదా. అర్హులు అంటే ఏంటి? 200 కంటే తక్కువ కాల్చుకున్న వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చారు. ఇచ్చారా లేదా? ఇస్తున్నారు కదా. మరి ఇవ్వలేదని వాళ్ళు అడిగితే మీరు ఎట్లా అడుగుతున్నారు నన్ను? అక్కడే వాళ్ళని నిలదీయాలి కదా. మరి ఇది ఇస్తున్నారా లేదా? మీరు ప్రజలకి లేకపోతే ప్రతిపక్షానికి మధ్య మరి వాస్తవం మీద మాట్లాడండి. ఊరికనే మొదట్లో చెప్పినప్పుడు లేవు అని అడిగి మీరు చెప్పాలి, తెలుసుకొని మాట్లాడాలి కదా. ఎవరైనా నా మీద కంప్లైంట్, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు, అది నిజమేనా ఆయన కూడా అడగండి, అప్పుడు మాట. అంతేగాని చెప్పాడని వాడి మీద అయిపోయింది, ఆయన రేపు కేసులో ఉన్నాడు,
మర్డర్ కేసులో ఉన్నానంటే వాడు రేపు లేడు మర్డర్ లేడు అనుకో, వాడు ఇమేజ్ అంతా దెబ్బతిరిపోద్ది కదా. మీరు చెప్పడం మొదలు పెడితే మీ పని కూడా అట్లే ఉంది. ఏమి చేయటం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము, 7 లక్షలు ఇచ్చాము, మహిళలకు ఉచిత బస్సులు ఇస్తున్నాము, దాంతో పాటు 200 యూనిట్ కరెంటు ఫ్రీగా ఇస్తున్నాము, 500 రూపాయలకి ఇది ఇస్తున్నాము, రైతులకి 2 లక్షల అప్పు మాఫీ చేస్తాం, 21,000 కోట్ల రూపాయలు ఒకేసారి ఇచ్చాము, రైతులకు భరోసా కింద 12,000 ఇస్తున్నాము, మీరు 10,000 ఇస్తే ఇవన్నీ ఇచ్చాము. ఇవ్వనే ఉన్నాయి 1-2. అవి ఎందుకు ఇవ్వటం లేదు ఇప్పుడే చెప్పాను నేను. ఆర్థిక వనరులు కూర్చుకొని అన్ని ఇవ్వటానికి ప్రయత్నం. మీ టైంలో 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇచ్చారా? 3,35,000 మందికి బియ్యం ఉచితంగా, అది సన్న బియ్యం ఇస్తున్నాం. ఇంత చేస్తుంటే మరి రాజగోపాల్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, కొండా సుష్మిత గారు ఎందుకు ఇంత వ్యతిరేకత చూపెడుతున్నారు? అంటే రోజుకొకటి తెర మీదకి వస్తుంది, మరి ఎందుకంటారు? ఇంత మంచి పరిపాలన చేస్తుంటే మీలో మీకే అది కూడా సమాధానం చెప్తాను. ఇవన్నీ చేస్తుంటే భవిష్యత్తులో మా అస్తిత్వమే ఉండదేమో అనే భయంతో బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు గోబల ప్రచారం చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఒప్పుకున్నారు కదా. మీకు చెప్పు, నేను వేరే వాళ్ళకి చెప్పడం లేదు. యువర్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ స్టేట్, అన్నీ మాట్లాడుతున్నా. వాటికి మీరు ఒప్పుకున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ అస్తిత్వం ఉండదు, వాళ్ళ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఇంకా ఇక్కడ మేము ఎన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద మాది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అప్పుడప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు పార్టీలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నేను మాట్లాడతాను, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మహేష్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మల్లికార్జున గారు, వాళ్ళందరూ మాట్లాడతారు కదా. అది నడుస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవడానికే మీటింగ్ పెట్టారు. వాళ్ళ 3 గంటల నుంచి 6 గంటల దాకా మీటింగ్ పెట్టి వారికి ఇచ్చినటువంటి నోటీస్ సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాలా. వాళ్ళ మీద కంప్లైంట్కి సమాధానానికి ఖాళీ కావటం లేదు. అందుకని ఇంకా కొన్ని వివరాలు తెలుసుకొని దాని తర్వాత దాని మీద ఒక కంక్లూజన్కి వస్తాం. ఏం చేయాలనేది నెక్స్ట్ మీటింగ్ తర్వాత చెప్తాం. కొండ సురేఖ గారికి ఉద్వాసన ఇస్తున్నారు మంత్రి పదవి నుంచి అని చెప్పేసి కొన్ని వార్తలు బాగా వినిపిస్తున్నాయి సార్ 2-3 డేస్ నుంచి వెళ్ళి. నిజంగా మరి ఆ పరిస్థితి ఉందంటారా? మరి ఉద్వాసన పలుకుతారా లేదనేది ఎక్కడో న్యూస్లో వచ్చిందని చెప్పడానికి డిసిప్లినరీ కమిటీ బాధ్యత కాదు. అదేమొస్తుందో ఏంటో మీకు ఇందా చెప్పచ్చు. ఎన్నో వార్తలు వస్తుంటాయి, ఏది నిజం ఏది కాదని మీరే తెలుసుకొని ఆ వార్తని నేను చేస్తారని నేను చెప్తున్నాను. ఒకవేళ నేను ఏదైనా చెప్పాల్సి ఉంటే కూడా మా కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైనా చెప్తాను తప్ప మీరేదో అడిగారని నేను చెప్పాను. అది మేము కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ మేమేమో లేదు, క్రమశిక్షణ లేని వాళ్ళ క్రమశిక్షణలో పెట్టాలి తప్ప నేనే క్రమశిక్షణ లేకుండా మాట్లాడే పని చేయకుండా ఉండాలన్న ఉద్దేశం. సుష్మిత గారి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్? సుష్మిత గారి వ్యాఖ్యలు అత్యంత బాధాకరం. ఆమె ఒక యంగ్ ఏజ్లో ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు మాట్లాడేదాని వల్ల ఆమెకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ సమాజానికి కానీ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఎందుకు అంటున్నారంటే సుష్మిత గారి తల్లి తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తల్లి బాధ్యత కలిగిన మంత్రిగా ఉన్నారు, తండ్రి కూడా ఎమ్మెల్సీ చేశారు. మీరు కూడా కాంగ్రెస్ టికెట్ కావాలని అడుగుతున్నారు. ఎన్ని బాధ్యతలు ఉన్నటువంటి మీరు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని మాట్లాడితే దానివల్ల నష్టం జరుగుతుందనేది వారు కూడా ఆలోచించాలి కదా. ఆ రకంగా మాట్లాడినందుకే వారి తల్లి గారికి వివరణ అడగటం. అంటే అనుకున్న పదవులు వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు కోరుకున్న పదవులు ఇవ్వలేదు కాబట్టి ఇంత వ్యతిరేకతలో అంటే పార్టీలోనే ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. పదవులు తక్కువ లిమిటెడ్గా ఉంటాయి, కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో కొంతమందికి ఇవ్వగలం, కొంతమందికి ఇవ్వలేదు. ఆ ఇచ్చే సందర్భంగా కొంతమంది అర్హులకు రాకుండా ఉంటాయి, కొంతమంది అనర్హులకు కూడా వచ్చినట్టు ఉండొచ్చు. కానీ తప్పదు, ప్రజాస్వామ్యంలో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. జరిగినప్పుడు మాట్లాడుకుని
మళ్ళీ ముందుకు పోవటమే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ ఎప్పుడు బయట పెట్టే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పుడు ఇంకా మీరు చర్చలోనే ఉన్నారు కదా. మాకు ఇప్పుడు వీటి మీద పూర్తి స్థాయిలో చర్చలు అయిపోయి నిర్ణయానికి వచ్చిన తర్వాత చెప్తాం. త్వరలోనే పెట్టుకుంటాం. నెల ఏమి పెండింగ్ పెట్టేది. ఎంతమంది మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఇంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మరి వీళ్ళందరి మీద మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటే? ఇప్పుడు చాలా మంది నాకు కంప్లైంట్స్ వచ్చినాయి. మేము ఇప్పటికే ఇక్కడ చెక్కిడి ప్రభాకర్ రెడ్డిని యాక్సిడెంట్ అనేది సస్పెండ్ అయిపోయారు. అంతకుముందు ఇంకెవరు కానీ సస్పెండ్ అయ్యారు. ఇంకా కొంతమంది కూడా యాక్షన్ తీసుకున్నాం. ఏది అవసరమైతే అది తీసుకుంటాం. ఎంతమందిని తీసుకుంటామని ముందు రాసుకొని యాక్షన్ తీసుకుంటాం. జరుగుతున్న పరిణామాల మీద చర్చ చేసి యాక్షన్ తీసుకుంటాం.